హాయ్ అండి. నా 'రావణ బాస్' పార్ట్ 36. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది. చూసేద్దాం. ఆకాష్ ఇంట్లోకి వెళ్ళగానే ఫోన్ మోగింది. కుక్‌కి కాఫీ చేసి ఉంచమని చెప్తూ వేగంగా అతని రూమ్‌కి వెళ్ళిపోయాడు. ఫోన్ బెడ్ మీద పడేసి ఫ్రెష్‌గా స్నానం చేసి టవల్‌తో వచ్చి బెడ్ మీద ఒరిగి ఫోన్ చూశాడు. వినయ్ నుండి 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్ చేశాడు. హాయ్ రా అన్నాడు. హాయ్ రా అక్కి ఎలా ఉన్నావు అని అడిగాడు ఉత్సాహంగా. గుడ్. నువ్వు? అని అడిగాడు. ఆకాష్ కాస్త అసహనంగానే. ఐఎమ్ ఆల్వేస్ సూపర్. బై డు బై ఎలా సాగుతుంది నీ లవ్ స్టోరీ? అని అడిగాడు మరింత ఉత్సాహంగా. రేయ్ కామెడీయేనా? ఒక తన్ను తన్నానంటే ఇంకో లోకంలో పడతావు. అసలే అది చేస్తున్న పనులకి రోజు రోజుకి చిరాకు పెరిగిపోతుంటే నువ్వొకడివి అని కోపంగా చెప్పాడు ఆకాష్. అక్కి కూల్ రా. ఎప్పుడు ఐ లవ్ మై కంపెనీ అంటావుగా అందుకని అడిగాను ఎలా సాగుతుంది నీ లవ్ స్టోరీ అని. నువ్వేమో ప్రతిదానికి నా ఏంజిల్ ఆద్యాన్ని గుర్తు చేసుకుని ఆమెతో కలిపి నా మాటల్ని ఊహించుకుంటున్నావు అన్నాడు వినయ్ నవ్వుతూ. వినయ్ మాటలతో చెవి దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని తలకేసి కొట్టుకున్నాడు ఆకాష్. వాడు చెప్పేది పూర్తిగా విని ఉండాల్సింది అని మనసులోనే గొనుక్కున్నాడు. రే అక్కి ఉన్నావా? అని అడిగాడు వినయ్ అనుమానంగా. ఆ ఉన్నాలే. సరే గాని నీకింకా ఎంత టైం పడుతుందిరా? ఇక నీ రీసెర్చ్ కంప్లీట్ అవ్వడానికి అడిగాడు ఆకాష్ మాట మారుస్తూ. ఆకాష్ చేసిందేంటో అర్థమైనా ఇంకెక్కువ ఏడిపించలేక ఇంకో 6 మంత్స్ రా అని అన్నాడు వినయ్. మంచిది. కంప్లీట్ అయ్యాక ఇక్కడికే వచ్చేసేయ్ అన్నాడు ఆకాష్. ఆ వస్తలే కానీ నా ఏంజిల్ ఎలా ఉందిరా? సరిగ్గా తింటుందా లేదా? అని మరింత ఉడికేలా అన్నాడు. అప్పటికే చిరాకుతో ఉన్న ఆకాష్‌కి అతని మాటలు మరింత విసుగు పుట్టించాయి. కావాలనే వినయ్ అలా అంటున్నాడని అతనికి అర్థమైపోయింది. అదెలా ఉందో దాన్నే అడుక్కో. ఇంకొకసారి నాకు ఫోన్ చేసి దాని గురించి అడిగావనుకో నీ ఏంజిల్‌ని నీ దగ్గరికే పార్సిల్ చేస్తా. ఎదవ ఫోన్ పెట్టేయ్ అని తిడుతూ ఫోన్ పెట్టేశాడు. వినయ్‌ని బండబూతులు తిట్టుకుంటూ బెడ్ మీదే వాలాడు. ఎంతసేపటికి ఆకాష్‌కి నిద్ర పట్టలేదు. ఎన్నో ఆలోచనలు మెదనిండా తిరిగాయి. కాసేపు కళ్ళు తెరిచి సీలింగ్ వైపు చూస్తూ ఉన్నాడు. ఇక మరి కాసేపటికి ఏదో నిర్ణయం తీసుకుని లేచి కూర్చున్నాడు ఆకాష్. లోపలికి రాగానే అక్కడున్న పనిమనిషికి చెప్పి బెడ్‌రూమ్ క్లీన్ చేయించుకుంది తను. ఇక వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పక్కనే ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని ఆఫీస్ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తుంది. రేపు చేయాల్సిన పనిని ఈ రాత్రే మొదలుపెట్టింది. ఎప్పుడైనా ఆలోచనలు తన వెంట పడి వేధిస్తుంటాయో వాటి నుండి తప్పించుకోవటానికి ఆమె ఎప్పుడు చేసే పనే ఇది. పనిలో పడిపోయి ప్రతిదీ మర్చిపోవటం. ఊపిరి తీసుకోనంత వ్యవధి కూడా లేకుండా ఏదో ఒకటి చేయిస్తూ ఉండడం. టేబుల్ లైట్ వెలుతురులో ఎంతసేపు పనిచేసిందో ఆలోచనల నుండి తప్పించుకోవడం కోసం. కానీ ఆమె వల్ల అవటం లేదు. ఒకవైపు ఆ వ్యక్తి, మరొక వైపు ఆకాష్. ఎంత వద్దనుకున్నా ఎందుకని ఆమె జీవితంలో కొన్ని ఖచ్చితంగా ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఆ వ్యక్తి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఎందుకని ఆమెకి ఎదురు పడ్డాడు? పైగా ఎన్నడూ లేనిది ఆమెను ఎందుకు హక్కున చేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు? ఆమె మీద పగతో వచ్చాడా? అసలు పగ తీర్చుకునేంతగా అసలామె ఏం చేసింది? నిజానికి ఆమె జీవితంతో అతను ఆడుకుంటున్నాడు. పగుంటే ఆమెకే ఉండాలి. కానీ ఇదేంటి? అక్కడికి వెళ్లే ముందు అశోక్ ఏదో చెప్పబోయాడు. తుఫాన్ రాబోతుంది అని హెచ్చరించాడు. అంటే ఇదంతా అతనికి ముందే తెలుసా? వెంటనే అతనికి ఫోన్ చేయాలి అనుకుంది. కానీ ఆమె దగ్గర తన నెంబర్ లేదు. పైగా ఉన్న అతను చెప్తాడన్న నమ్మకమూ లేదు. మరొక వైపు ఆకాశం. అతనికి ఎంత దూరంగా ఉండాలంటే అంత దగ్గర ఎందుకు అవుతున్నాను? 5 ఏళ్లుగా మగవాణ్ణి కూడా కలలో కూడా ఊహించలేదు. అలాంటిది ఈరోజు అతని పెదవులు ఆమె పెదవులను తాకాయి. ఆ దృశ్యం గుర్తొచ్చినప్పుడల్లా ఛీ అని ఆమె మనసు నుండి తెలియకుండానే వచ్చేస్తుంది ఆ శబ్దం. కళ్ళు మూసుకుంది ఆద్య కాసేపు. ఏదో ఆలోచించింది. ఇండియాకి వెళ్ళిపోవాలా? ఆమె హృదయాన్ని నిశ్శబ్దంగా అడిగింది. కానీ ఎందుకు? ఆమె అంతరాత్మ ప్రశ్నించింది. అక్కడేదో జ్ఞాపకాలు మూలుగుతున్నాయని ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఉన్నారని మళ్ళీ ఇండియాకి వెళ్తే? అక్కల్లాగానే ఇంకెవరైనా ఉంటే? లేదా వీళ్ళే మళ్ళీ అక్కడికి కూడా వస్తే ఇంకెక్కడికి పారిపోతావు? జీవితాంతం ఇలానే పారిపోతూ ఉంటావా ఆద్య? తన లోపలి స్వరం తననే ప్రశ్నించింది. మరేం చేయను? ఆమె మనసు మోగగా రోదించింది. ఆమె ధైర్యమంతా నీరు కారిపోయినట్లు అనిపించింది. ఎవరినీ లెక్క చేయకుండా, ఎవరితో ఏ మాట పడకుండా
కోపం తప్ప ఎలాంటి భావాలు లేకుండా ఇంతకాలం బతికింది. ఇప్పుడు జరుగుతున్నవంతా ఆమెకు మరింత భయం పుట్టించాయి. ఆ వ్యక్తి పలకరింపు ఇంకా ఆమె చెవులకు వినిపిస్తూనే ఉంది. అతను ఆమె ఒంటికి, మనసుకి చేసిన గాయాలు అంతా ఇంతా కాదు. అవి మళ్ళీ రక్తాన్ని స్రవిస్తున్నట్లు ఆమె దేహం పచ్చి పుండిలా అనిపించింది. ఆ రోజు ఎలాగో అతన్ని ఎదుర్కొంది కానీ మళ్ళీ అతను ఎదురైతే తట్టుకోవటం ఆమె వల్ల కాదు. ఆ ఆలోచనల పరంపరలోనే తన గది తలుపుని ఎవరో తట్టారు. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రోజీ, పనిమనిషి ఏమోనని అనుకుని కాస్త భయంగా పిలిచింది. ఏం సమాధానం లేదు. మళ్ళీ తలుపు తట్టారు. ఆమె శరీరం అంతా చెమటలు పట్టాయి. కానీ భయపడకూడదు అనుకుంది. భయపడితే తనకింక బ్రతికే హక్కు లేదు అనుకుంది. నెమ్మదిగా అటువైపుగా అడుగులు వేసింది. రోజీ అని మళ్ళీ పిలిచింది. గొంతు వణుకుతూ ఉండగానే సమాధానంగా మళ్ళీ తలుపు తట్టిన శబ్దం వినపడింది. ఇంక చేసేదేమీ లేక కాస్త ధైర్యం తెచ్చుకుని తలుపు తెరిచింది. ఎవరూ కనిపించలేదు. హమ్మయ్య అనుకుంటూ తలుపు మూసే సమయంలో సడన్ గా ఎదురుగా వచ్చాడతను. ఒక్కసారిగా ఉలిక్కిపడి అరిచింది. కళ్ళు పెద్దవి చేసి కన్ను ఆర్పకుండా 2 క్షణాలు అలాగే ఉంది. అది కలేమో అనుకుని మనసు చెప్తూ ఉండగానే ఊపిరి బిగబెట్టి చూసింది. నవ్వుతూ ఆమె 2 భుజాలు పట్టుకుని లోపలికి తీసుకెళ్ళాడతను. ఆద్య గుండె ఆగిపోతుందేమో అన్నంత వేగంగా పరిగెత్తింది. వెనుక గోడ తగిలేసరికి ఒక్కసారిగా తేరుకుంది. అప్పటి వరకు కళ్ళల్లో నిండిన నీళ్లు వడివడిగా బుగ్గల మీద బిందువులుగా జారిపోయాయి. అతని చేతుల్ని వదిలించుకుంది. భయంతో ఆమె నరాలన్నీ వణికిపోయాయి. అతన్ని విదిలించుకున్న మరుక్షణం పరిగెత్తడానికి ప్రయత్నించింది. ముందే ఊహించిన వాడిలా ఆమెను లాగి ఒడిసి పట్టుకున్నాడతను. అతని భయంకరమైన కౌగిట్లో గింజుకుంది తను. ప్లీజ్ వదులు అని కన్నీళ్లతోనే వేడుకుంది. ఆమెకు ప్రస్తుతం గుర్తుకు రాలేదు. గతమే అనుకుంది. ఆ రోజులానే అనిపించింది. నరాలన్నీ చిట్లుపోయి ప్రాణాలు పైకి పోతాయేమో అన్నంతగా వణికిపోయింది. మొగుడు పట్టుకుంటే అరుస్తావేంటే? ఆ రోజు ఆ ఆకాష్గాడు కౌగిలించుకున్నప్పుడు నోరు మూసుకుని వాడు వెంట వెళ్ళిపోయావు. అంత ఎదవలా కనిపిస్తున్నానా? ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. ఆద్యకి ఆమె ధైర్యం గుర్తుకు రాలేదు. ఎదిరించడం తెలియలేదు. అతని భయంకరమైన స్పర్శ ఒకటే తెలుస్తుంది. 5 ఏళ్ల ముందు రోజుల్లా ఉన్నట్లు ఉంది ఆమెకిప్పుడు. ఇక తప్పైపోయింది. ఇంకెప్పుడు చెయ్యను. వదిలే ప్లీజ్ అని దీనంగా వేడుకుంది. అది ఆ మాత్రం భయం ఉండాలి. విడాకులైపోతే పెళ్ళం కాకుండా పోతావా? మొన్నొక్క మాట వినమంటే ఎంత పోసు కొట్టుకుంటూ వెళ్ళావే? అసలెందుకు మళ్ళీ నీకు ఎందుకు ఎదురుపడ్డానో తెలుసా? అని గద్దించినట్లుగా అన్నాడు ఆ వ్యక్తి. ఇక తన వల్ల కాక హెల్ప్ అంటూ గట్టిగా అరిచింది ఆద్య. టక్కున అరచెయ్యితో ఆమె నోరు మూసేశాడు ఆ వ్యక్తి. వెనక నుండి ఆమెను మరింత బలంగా అదుముకున్నాడు. చుప్, నోరు మూసుకుని నేను చెప్పేది విను అంటూ ఆ మెడ వంపున గాఢంగా వాసన పీల్చాడు. ఆద్య వెక్కి వెక్కి ఏడ్చింది. అతని బలం ముందు ఆమె కనీసం గింజుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయింది. నీ వాసన ఇంకా పిచ్చెక్కిస్తుందమ్ములు. హ్మ్. నిన్నెప్పుడు సరిగ్గా అనుభవించలేదు. అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను. నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. మనం మళ్ళీ భార్యాభర్తలవుదాం. ఏం భయపడకు. ఇంతకు ముందులా ఉండను. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను బేబీ. నీలా ఎవ్వరూ అనిపించడం లేదు నాకు. ఐ లవ్ యూ సో మచ్. ఇంత అందగాడిని, పైగా కోట్లకు యజమానిని వదులుకోవాలని ఎవరు అనుకోరులే అనుకో. బట్ నువ్వు కాదు కూడదని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడ్డావో అంటూ ఆపి ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుని చిన్నగా కొరికాడు. ఒక్కసారిగా ఆద్య గుండె బద్దలయింది. అతనితో పెళ్లి అన్న మాటకే ఆమె ప్రాణాలు నిలవడం కష్టమైతే అతని పెదవులు తాకగానే కోపం, చిరాకు, కంపరం, జుగుప్స, అసహ్యం అన్నీ చేరుకోగా ఎలా వచ్చిందో తెలియదు కానీ కాస్త ధైర్యం, బలం తెచ్చుకుని అతన్ని వదిలించుకుంది. వెనక్కి బెడ్ మీద పడ్డాడు అతను. అదే అదునుగా అతని నుండి వేగంగా పరిగెత్తింది. ఆ తలుపు మూసి లాక్ చేసింది. కిందకి పరిగెత్తింది. వెనక్కి చూడలేదు. వేగంగా పరుగు పెట్టింది. మెయిన్ తలుపు తీసుకుని బయటికి వచ్చేసింది. ఆకాష్ ఇంటివైపు ఆమె పాదాలు కదిలాయి. ఆ భయం పరుగుతో ఆమెకు ఆయాసం అలుముకుంది. ఊపిరి ఎంతో బరువుగా అనిపించసాగింది. శరీరం మొత్తం తేలికైపోయి ప్రాణాలు ఆమెలో లేనట్లున్నాయి. తన ఇంటి ముందు పూల కుండీల కింద పెట్టిన కీని తీసుకుని ఆకాష్ ఇంటి తలుపు తెరిచింది.
లోపలికి వెళ్ళగానే అది మళ్ళీ తెరుచుకోకుండా లాక్ చేసింది. హాల్లో నిలబడింది. అతని రూమ్ ఎక్కడో తెలియదు. ఒక్కసారిగా తలుపుని ఎవరో తడుతున్నట్లుగా అనిపించింది. అతనొస్తున్నాడేమో అని ఆలోచన. ఇక తనకి ఆలోచన రాగానే మెట్లపైకి పరిగెత్తుకుంటూ ఆకాష్ అని అరిచింది గట్టిగా. పైన రూమ్‌లో నిద్ర పట్టక ఇక ముందు సిట్టింగ్‌లో కూర్చున్న ఆకాష్ ఆద్య పిలిచినట్టుగా వినబడేసరికి ముందు ప్రమనుకున్నాడు. ఆ మరుక్షణమే ఆద్య గొంతు మళ్ళీ వినిపించింది. ఆకాష్ అది పిలుపు కాదు అరుపు. ఎంతో భయం. వెన్నులో వణికి పుట్టినప్పుడు గొంతులోంచి కాకుండా గుండెల్లోంచి వచ్చే ఆర్తనాదం అది. ఆకాష్‌కి అర్థమైపోయింది ఆ పిలుపు. వెంటనే టీ షర్ట్ వేసుకుని తలుపు తెరిచాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని తాకి మరింతగా అతని రూంలోకి దూరింది. అతన్ని పక్కకు జరిపి ఆ గది తలుపు కూడా లాక్ చేసింది. ఏం అర్థం కాలేదు అతనికి. ఆద్యా ఏమైంది అని అడిగాడు ఆమెకు దగ్గరగా జరుగుతూ. ఆమె కళ్ళు భయంతో ఏడుస్తున్నాయి. శరీరం చెమటలతో తడిచిపోయింది. ఏమయ్యింది? ఎందుకలా బాధపడుతున్నావు అని అడిగాడు. అక్కడ అతను అతను అని ఆవేశపడుతుంది తను. ఫస్ట్ కూల్‌గా ఉండు అంటూ ఏసీ పెంచాడు ఆకాష్. ఆద్యకి ఊపిరి సరిగ్గా ఆడడం లేదు. అక్కడ అతను అతను నేను వెళ్ళిపోతాను. ఇండియాకి వెళ్ళిపోతాను అని ఏడుస్తూ చెప్తుంది. ఎవరున్నారు అని అడిగాడు ఆమె భుజాలను పట్టుకుని కదలకుండా ఆపి. అతను అతనే రొప్పుతూ చెప్పింది. అదే అతని పేరేంటి? ఎవరతను? అని అడిగాడు ఆకాష్. అతను అతను అంటూ ఆగిపోయింది ఆమె. చెప్పాలనుకోలేదు, చెప్పలేదు. ఎవరో తెలీదు ఒకతను అంది కళ్ళ నుండి నీళ్లు జారబోతూ ఉండగా. సరే వెయిట్ హియర్ నేను చూసొస్తాను అంటూ కదిలాడు. వద్దు వద్దు నేను ఒంటరిగా ఉండను అని అంది. ఆద్య బెడ్ వెనక్కి జరిగి నక్కుతూ. ఆమె రూపురేఖల్లోనే తెలిసింది ఆకాష్‌కి. ఆమె ఎంతగా భయపడిపోతుందో అనేది. వేగంగా వచ్చి ఆమెను హత్తుకున్నాడు. అతని గుండెల్లో సే సేద తీరుదాం అనుకున్నంత లోపే ఆ వ్యక్తి అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆ ఆకాష్ గాడు కౌగిలించుకున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోయావు. అతని మాటలు గుండెల్లో మోగగానే ఆకాష్‌ని దూరం నెట్టింది. ఆశ్చర్యపోయాడు. ఆమెను నెమ్మదిగా బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి ఆమె భయానికి కారణం ఎవరో వెతకడానికని వెళ్ళాడు. అంతా గాలించాడు. ఎవరూ కనిపించలేదు. తిరిగొచ్చాడు. బెడ్ మీద కూర్చుని దుప్పట్లో దూరి ముఖాన్ని బ్లాంకెట్లో దాచుకుని కళ్ళు మాత్రం బయటపెట్టి చూసింది తను. ఆమెనలా చూడలేకపోయాడు ఆకాష్. తలుపు లాక్ చేసి వేగంగా వెళ్ళాడు. బెడ్ మీద ఆమె పక్కగా కూర్చున్నాడు. తాగిందంతా దిగింది. ఆద్యా అని నెమ్మదిగా పిలిచాడు. అప్పటి వరకు బిగబట్టినట్టుగా ఏడ్చింది తను. నేనిక్కడ ఉండను. ప్లీజ్ వెళ్ళిపోతాను. ఇండియాకి వెళ్ళిపోతాను. నన్ను పంపించేయి అని అంది భయంతో వణికిపోతూ. ఆద్యా కూల్. అసలెందుకు? ఎవరికి భయపడుతున్నావు? అని ఆమె దగ్గరికి జరిగాడు. బ్లాంకెట్ నుండి కనీసం కాలి వేళ్ళు కూడా బయట పడనివ్వడం లేదు ఆద్య. అంతలా అందులో ముడుచుకుపోయింది. అందులో నుంచి బయటకొస్తే తననెవరినో ఎత్తుకుపోతారేమో అన్నంతగా. తనకి తానే మరింత దగ్గరగా జరుగుతూ వణికిపోయింది. తన్ని భయపెట్టే ఆద్య. ఎవరికో అంతలా భయపడ్డాన్ని చూడలేకపోయాడు ఆకాష్. ఆద్య కాసేపు నిద్రపో. మార్నింగ్ కల్లా అంతా ఓకే అవుతుంది అన్నాడు. వద్దు వద్దు నేనిప్పుడే వెళ్ళిపోతాను ప్లీజ్ అంటూ ఆ బ్లాంకెట్‌ని గట్టిగా పట్టుకుని కదలబోయింది తను. ఏ మెంటల్ ఆగు! అంటూ ఆమెను కదలకుండా పట్టుకున్నాడు ఆకాష్. ఆ క్రమంలో బ్లాంకెట్ పక్కకి జరిగేసరికి ఆద్య మెడ మీద పంటిగాటు కనిపించింది. ఒక్కసారిగా ఆకాష్ కళ్ళు పెద్దవయ్యాయి. ఆమెను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. వదులు అంది ఆమె. వినలేదతను. మరింత దగ్గరగా లాక్కున్నాడు. ఆమె ముఖాన్ని చేతుల్లో పట్టుకుని ఆమె తడి కళ్ళల్లోకి చూశాడు. అమ్ములు విను. నువ్విప్పుడు నా దగ్గర ఉన్నావు. ఈ ఆకాష్ దగ్గర. తెలుసుగా నేనెలాంటివాణ్ణో. నీ దగ్గరికి ఎవడైనా వస్తే చంపి పాతేస్తా. వింటున్నావా? అని గట్టిగా అరిచాడు. ఉలిక్కిపడింది తను. వింటున్నావా? ఎవ్వడైనా సరే నిన్ను ముట్టుకోవటం కాదు కదా! ఆ ఆలోచన వచ్చినా సరే చంపేస్తావాణ్ణి. అప్పటికే చురుకైన కళ్ళను